ఎంతో మంది కూలివారుకి అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసిదని, ఇక మీదట నీ కుమారుడనని అని పిలిపించిన కొరకు యోగ్యుని కానే కాను, నన్ను నీ కూలివానిలో ఒక్కనగా పెట్టుకోమని చెప్పుదునని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము చాలా మనం వినవలేదా? ఎంతమంది విన్నారు? వావ్, గాడ్ బ్లెస్ యు. సాధారణంగా ఈ వాక్యము క్రైస్తవ బిడ్డలకి సేవకులు ఎన్నోసార్లు చెప్పుకుంటారు. ఈ ఉపమానము చాలా మందికి తిరిగి రావడానికి, దేవుని దగ్గరికి మళ్ళీ ఆ పూర్వపు స్థితి తీసుకోవడానికి, మళ్ళీ మార్పు చెందడానికి ఇది ఒక గొప్ప ఉపమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బిడ్డారా, సాధారణంగా చూస్తే గనక ఈ దినములో చాలా మంది ఈ కాలంలో ఏం జరుగుతుందయ్యా అంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎందుకు దూరం అవుతున్నారయ్యా అంటే ఈ లోకంలో ఆశలు, కోరికలు, అల్పకాల పాప భోగములను బట్టి దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారు. నాకు అన్ని తెలుసులే అని దేవునికి దూరం అయిపోతూ, నా ఇష్టము నా జీవితము కాబట్టి నేను ఎలాగైనా ఉంటాను అని ఈ లోకంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఒక తండ్రి దగ్గర ఒక కుమారుడు, ఇద్దరు కుమారులు ఉంటే అందులో చిన్న కుమారుడు ఏమన్నాడంటే, నాకు రెక్కలు వచ్చాయి, ఇదిగో నాకు రావచ్చిన ఆశ నాకు ఇస్తే నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని తను తండ్రితో వాదన చేసుకుంటూ తన ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వెళ్ళిపోయిన చాలా మంది అలాగే వెళ్ళిపోతారు కానీ తిరిగి రారు. ఈ పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా పట్టుకోండి. తండ్రిని విడిచిపెట్టి పోయిన వారు చాలా మంది ఉంటారు, సొంత గృహాన్ని విడిచిపెట్టి పోయిన వారు చాలా మంది ఉంటారు. అక్కడే వారి జీవితాలు ముగించబడతాయి. కానీ ఎప్పుడైతే తన చేసినది తప్పు అని గ్రహిస్తాడో అప్పుడు తిరిగి రావడానికి అవకాశం ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతున్నారో వారు చేసుకున్న క్రియలను బట్టి, వారు ఎంచుకున్నటువంటి పరిస్థితులు బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని ఆశలను బట్టి, కొన్ని కోరికలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉన్నప్పటికీ దేవుడి ప్రేమ అయితే అలాగే ఉంది. దేవుని ప్రేమ అలాగే ఉంది మన మీద. మనం ఎన్నిసార్లు తప్పించుకొని పోయినా, ఎన్నిసార్లు దేవుని మందిరం మానేసినా, ఎన్నిసార్లు దేవుని వదిలిపెట్టి దేవుని మందిరం విడిచిపెట్టి పోయినప్పటికీ కూడా నీ మీద నా మీద దేవుని ప్రేమ ఎప్పుడూ మారలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని చెప్పనా? దేవుడు వాత్సల్యము చూపించగలిగే దేవుడు, ప్రేమను చూపించగలిగే దేవుడు. రాత్రి ఒక మంచి మాట ఆల్రెడీ ప్రేయర్లో చెప్పాడు తమ్ముడు. ఆయన క్షణమాత్రమే కోపిస్తాడు కానీ ఆయుష్కాలం అంతా కూడా ఆయన వాత్సల్యము నీకు చూపిస్తూనే ఏమంటాడంట. వాట్ ఏ ప్రేమ, వాట్ ఏ గ్రేట్ ప్రేమ అంటే, గ్రేట్ లవ్ అది. అసలు అగాపే ప్రేమ అది. మనుషులు ఎవరిలో చూసామా మనం? చిన్నదేమైనా తేడా వస్తే విసర్జించుకునేటువంటి ప్రేమలు మనకి. అవునా కాదు చెప్పండి? భార్య భర్తల్లో కానీ మీరు నమ్మరు ఒక విషయంలో భార్య భర్త అనుకుంటాం, బా నా కన్న, నా చిన్న, నా బుజ్జి, ఇక నా ప్రాణము అని అనుకుంటాం. చూడండి, అవేమి కడవరకు ఉండవు. అవన్నీ చూస్తున్నా, నా మాట వింటున్నారా? భార్య భర్తలు లాస్ట్ వరకు ఎన్నో అవకతవకలు అప్ అండ్ డౌన్ రాకుండా ఏ భార్య భర్తలు లేరు అని నేను చెప్తున్నా. ఉన్నారా? అసలు ఏ గొడవ ఒక్క మాట కూడా మేము అనుకోలేదండి. అసలు మేము
సూపర్. పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్క మాట అటం లేదు, ఒక మాట ఇటం లేదు, అసలు మా జీవితం లాగా ఎవరిది లేదు అని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 2-3 సాల్వాలు ఉన్నాయి. వాళ్ళు సన్మానం చేసి సంఘం ఎదట వాడిని సన్మానం చేయాలంట. పురుషులంటే స్త్రీలు అసలు మాకు ఏ గొడవలు లేవండి. ఉంటాయా లేవా? వస్తాయి. ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలంటే సమర్థించుకొని సమాధానపడి, ఒకరు కోప్పడినప్పుడు మరొకరు తగ్గి, ఒకరు తగ్గినప్పుడు మరొకరు కోప్పడినప్పుడు ఈ రెండు ఎలాగంటే ఒక బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే భార్య భర్తల్లో ఉంటుందో వాడి జీవితాలు కడ వరకు వెళ్తాయి. కానీ అక్కడ కూడా ప్రేమ ఎంత ప్రేమించినా కానీ చిన్నది ఏమైనా వచ్చిందంటే అవి కూడా కట్ అయిపోతాయి. మధ్యలో వైర్లు ఉంటాయి కదా, ఏంటవి? కేబుల్స్. కొంచెం గట్టిగా రాగితే లోపల కనెక్షన్ కేబుల్ ఉంటాయి. లోపల ఒక వైర్ మధ్యలో ఉండేది అది కాదు, అది కంటిన్యూ ఉంటది. కానీ ఇది కనెక్షన్ ఇలాగ ఉంటాయి. ఇది అవి లూజ్ అయిపోయేలాగా అలాగ అయిపోతాయి ప్రేమలో. ఏం చేస్తామంటే చేసుకున్నాం కదా, భరాయించాలా, ఈ రకంగా వస్తుంది కదా. కానీ నిన్ను నన్ను ప్రేమించిన, ఏ భేదం లేకుండా ప్రేమించిన, ఏ ఒక పాయింట్ కూడా లేకుండా ప్రేమించిన యేసయ్య మన సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు ప్రేమమయుడు. నీ మీద వాత్సల్యము చూపిస్తున్నాడు కాబట్టి, ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఊపిరితో ఉన్నాం. ఆమేన్ చెప్పండి. అవునా కాదు చెప్పండి. నా శక్తి చేత, నా బలం చేత బ్రతికించబడతాను అంటే గనక, అసలు ఒకసారి రాత్రి చెప్పాడు కదా, ఏమనంటే అసలు ఒక్కసారి నిన్ను పట్టించుకోవడం మానేస్తే, ఏమండి, నిన్ను పట్టించుకోవడం దేవుడు మానేస్తే, అసలు మాని లేడు ఆయన, మాని లేడు. ఎందుకంటే నీ తల వెంట్రుకలు లెక్క పెట్టాడట. మనం లెక్క పెట్టగలుగుతామా? ఇక్కడి నుంచి కొంచెం మొదలు పెట్టి మళ్ళీ ఆ ఇంటికి అట్టించి వచ్చేది. అరే లెక్క పెట్టాలి, మన జీవితంలో లెక్క పెట్టాలి. ఒక కూర్చొని ఒక చిన్నపిల్లడికి, మన చిన్నతనం ఉంటుంది, చిన్నపిల్లడికి అది లెక్క పెట్టగలుగుతామా? మన జీవితంలో కాని పని దేవునికి సాధ్యం. కనుక సమస్తము సాధ్యమైనటువంటి దేవుని నమ్ముకుని ఉన్నావు కాబట్టి ఈ దినము ఒక పాయింట్ జాగ్రత్తగా పట్టుకొని, ఈ యొక్క అంశంలో ఏది నీకు పనికొస్తుందో దాన్ని పట్టుకో, ఆశీర్వదించబడతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉంటుంటారు. కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళాడు. ఇప్పుడు నిజంగా దేవుని బిడ్డ ఎలా ఉంటారంటే, ఈ లోకంలో ఉన్న పాపాన్ని పట్టుకోవడం వల్ల దేవుడికి దూరం అయిపోయి వెళ్ళిపోతున్నారు. దీనికి ఒకటే కారణం ఏంటంటే, ఎస్సీ గ్రంథము 59:2 అధ్యాయం చూస్తే మనుషులు ఎందుకు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు వస్తుంది, ఎందుకు పతనమైపోతున్నారు ఆత్మీయ జీవితం అని చూసుకుంటే కనుక, ఎస్సీ గ్రంథము 59:2 అధ్యాయం చదివితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచి, చూడండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకించకపోవడం కారణం ఏంటంటే, మనం ఏదైతే దోషములు ఉన్నాయో, ఏదైతే మనం చేస్తున్న క్రియలు ఉన్నాయో అవి దేవునికి ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయి. మన ప్రార్థన, అయ్యో మా ప్రార్థన వినట్లేదు, ఎంతగా చేస్తున్నామే, ఎంతో కాలంగా నమ్ముకున్నామే, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నామే, కానీ ఏమడ్డుకున్నాయి? దోషములు, పాపములు. అంటే మరి ఇక్కడ ఒక పాయింట్, పాపములు అంటే మనం ఎవరిని ఏమనలే అన్నామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మంచోలే, నాకంట మంచోళ్ళు మీరే. ప్రధాన పాపి ఎవరైనా ఉన్నారంటే అది నేను ఫస్ట్. అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా మీ అందరికంట ప్రధాన పాపి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ నాదే లిస్టులోకి వస్తుంది. అంటే మొత్తం లిస్టు తీస్తే కనుక మన యేసు పరిచర్య సంఘంలో ఒక లైన్లో పెట్టాడు అనుకో యేసయ్య, మొదట పేరు నాకు ఉంటుంది. దేని విషయంలోనూ దేవుని మాట అనుకుంటే ఇష్టానుసారంగా తిరిగిన జీవితాలు ఉంటాయి చూడండి. అది ఒకసారి ఆ సీట్ ఇప్పాడు అనుకోండి, ఫస్ట్ స్టీఫెన్ కుమార్ రావే, నీది మాత్రం ప్రధాన పాపి అని ఉంది అని ఫస్ట్ పాయింట్ నాదే వస్తుంది. నేను ఏదో మీ దగ్గర ఇది చేయాలని చెప్పడం నిజంగా చెప్తున్నా.
నేను చేస్తున్నట్లుగా, నేను తిరుగుతున్నట్లుగా ఇక్కడ ఉన్నవారు ఎవ్వరూ తిరగలేదు. అమాయకులా కనిపిస్తున్నాను అంతే. మీకు దేవుళ్ళు నమ్ముకున్నాను కాబట్టే ఆ అమాయకత్వంలో మీకు కనిపిస్తున్నాను అంతే. ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ మార్పు చెంది నోటి మాట మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని, వదలవచ్చుని వదిలిపెట్టి, అట్లాంటిని విసర్జించి వాటికి విడాకులిచ్చి పూర్తిగా దేవుని అత్తుకున్నాను కాబట్టి అవన్నీ తొక్కబడ్డాయి. ఆమేన్. లేకపోతే మీరందరూ అనుకోవచ్చు నేనే పెద్ద ఇది అనుకుంటున్నారు కదా, ఇంతకుముందు లోకంలో నేనే సూపర్, నాలాగా ఎవరు చేయలేదని మీరు అనుకుంటారు కదా. మీకంటే ఎక్కువ నేనే చేశాను, మీకంటే ఎక్కువ నేనే తిరిగా. కానీ దేవుడు అనాథ సంకల్పం ఉందో చూడండి. మన మీద ఒక సంకల్పం కలిగే ఈ భూలోకాన్ని పంపించాడు. మనకి ఏమీ లేదని మనం అనుకుంటాం. నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు దేవుడు. ఆ సంకల్పం బట్టి నువ్వు ప్రార్థించాలి. ప్రభువా, ఈ భూలోకానికి నన్ను ఎందుకు పంపించావు? పెళ్లి చేసుకొని పిల్లలకని, వాళ్ళ పిల్లలకని వాళ్ళకి పెళ్లి చేసి దానికోసమే కాదు, దేవుని రాజ్యం కొరకు కూడా ఆలోచించడానికి నేను ఎందుకు పంపించానంటే నా పని నిమిత్తం నిన్ను పంపించాను. ఇక్కడ ఉన్న వారందరికీ, మాకే కాదు అందరికీ, అందరికొక చనిపోయాడా, ఒకరికొక చనిపోయాడా? కాబట్టి ఏదో ప్రణాళిక మీ మీద ఉంది. మీ ద్వారా పరిచయం ముందుకెళ్ళడానికి ఒకటి ఉంది. మీ ద్వారా ఏదో ఒకటి చెయ్యాలని దేవుడు చూస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుడికి దూరం అవ్వకూడదు. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు ఎందుకు తప్పిపోవడం అంటే ఎలాగా? ఆత్మీయ జీవితంలో తప్పిపోయాడు. తండ్రి యొక్క చేతుల లోపల ఉన్నవాడు, ఆశ్రయంలో ఉన్నవాడు, తండ్రి ఇంట్లో ఉన్నవాడు వదిలిపెట్టి పోవడమే తప్పిపోవడం. ఆమేన్. అలా తప్పిపోయిన వాడని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఆశ్రయంలో నుంచి కాపాడబడే ఆ యొక్క మంచి మందిరంలో నుంచి, లేక ఒక రక్షణ కవచంలోంచి పోయాడు. పోయిన తర్వాత ఏం జరిగింది అంటే బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? కానీ చాలా మందికి అది వచ్చినా గ్రహించరు. వచ్చిందని కూడా అనుకోరు. అలాగే జరుగుతాయండి, పర్వాలేదు, ఇక అంతేలే, జీవితం అయిపోయింది, కథ అయిపోయింది. ఏం అవలే. 40 వచ్చినా ఉంటుంది, 50 వచ్చినా ఉంటుంది, 60 వచ్చినా ఉంటుంది, 70 వచ్చినా, 80, 100 వచ్చినా ఉంటది దేవుని ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతడు తన పరిస్థితిని వినండి, అతడు తన పరిస్థితిని చూశాడు. ఏం నా పరిస్థితి అయిపోయింది, ఎక్కడ తప్పు వచ్చింది, ఎక్కడ ఏం జరిగింది అని అతడు తాను గ్రహించడం మొదలెట్టాడు. అన్నీ అయిపోయాయి. ఎవడి వినండి, పిల్లలు, యవన బిడ్డలు కానీ అందరూ వినండి. తల్లిదండ్రుల ఆశ్రయం దగ్గర నుంచి, తల్లిదండ్రుల యొక్క హస్తాల్లోంచి, తల్లిదండ్రుల నీడలోంచి ఎవరైతే వదిలిపెట్టి పోవాలని అనుకుంటారో వారు ఏం తెచ్చుకున్నాడో తెలుసా? సమస్తము నాశనమే. చెప్పండి, ఏంటి? కోల్పోతారు. వారి జీవితాన్ని కోల్పోతారు బిడ్డారా. కానీ కోల్పోయిన తర్వాత గ్రహించరు కొంతమంది అసలు గ్రహించరు. 2 రకాల గ్రహింపులు ఉండాలి మనకి. అవి గ్రహించాలంటే ఎలా గ్రహించాలండి? ఆ గ్రహించే మనసు ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తాను చూడు. గ్రహించే మనసు ఎప్పుడు వస్తుంది అంటే క్రమంగా దేవుని మందిరానికి వస్తే వస్తుంది, క్రమంగా దేవుని వాక్యం చదివితే వస్తుంది, ధ్యానిస్తే వస్తుంది, వినటే వస్తుంది. ఈ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ముద్రింపు పడుతుంటుందో ఒక మనిషిని చూసి ఈ మనిషి ఎలాంటి వాడు గ్రహించే మనసు వచ్చేస్తుంది. మా మిస్సెస్కి గ్రహించే మనసు దేవుడు ఇచ్చాడు, కలవరం ఇచ్చాడు. క్లియర్గా ఏమని చెప్తుందో అదే జరుగుతుంది అక్కడ. నేను ముందే చెప్పానంటే అంటది అంతే. ఆ వ్యక్తి ఇలాంటి వాడు అని చెప్తుంది. కాదులే అంటాను, చూడైతే ఒకసారి చూడండి. ఒక 2 రోజుల తర్వాత సేమ్ ఏదైతే చెప్పిందో ఆ రకంగానే ప్రవర్తిస్తాడు ఆయన. నాకెందుకో దేవుడు గ్రహించే మనసు ఇచ్చాడండి అంటది. నిజంగా ఎంత ధన్యరాలనుకుంటా. నాకు గ్రహించే మనసు లేదు. అందరినీ నమ్మేస్తాను. ఈయన కుడి భుజం, ఈయన ఎడం భుజం అని నమ్ముతే ఏమవుతుందంటే అదేమా నాన్న డోరేమా ఏ లేదు, మీకే కొంచెం వేసి బయటకు పోతుంటే చల్లగా ఉండదు. కాబట్టి ఆ గ్రహించే మనసు ఎలా అవుతుందంటే వాక్యమును ధ్యానించి
వాక్యం మీద పట్టు ఉండాలి. నేను చదవాలని ఒక నిబంధన చేసుకోవాలి. చెప్పండి, నిబంధన ఉండాలా లేదా? ఏ నిబంధన లేకుండా అసలు క్రైస్తవులుగా మనం ముందుకి సెలవు అవ్వలేము. ఒక నిబంధన కావాలి. నాకు ఒక నిబంధన ఉంది. నేను ప్రతిసారి దేవుని సేవకుడిగా ఉండి నా జీవితకాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా కుడికి ఎడమకి తొట్టెలకుండా జాగ్రత్త కలిగి ఉండాలయ్యా. పరిశుద్ధంగా జీవించాలి తండ్రి. ఇదిగో నా జీవిత కాలంలో నేను ముగించే ముందు ఏదో ఒకటి చేసే పోవాలనే ఒక నిబంధన ఉంది నాకు. దాంతో పాటు ఇంకా చిన్న చిన్న నిబంధనలు ఉన్నాయి. ప్రతిసారి ఉపవాస ప్రార్థన శుక్రవారం కంటిన్యూగా ఎన్ని పనులున్నా ఎన్ని కష్టాలున్నా బాగున్నా బాగోపోయినా శుక్రవారం ప్రార్థనలు ఉండాలి, ఉపవాసాలు ఉండాలి. మొదటి ఆదివారం 2 రోజుల ముందు ఉపవాసం ఉండాలి. ఇప్పుడు వరకు కూడా ఉపవాసంతోనే నడవాలి. ఇది నా నిబంధన. నేను చేస్తేనే కదా సంఘం చేస్తుంది. సంఘం కొరకు నేను చేయట్లేదు, సంఘానికి నేను నేర్పిస్తూ ఉన్నాను. నేను ఉంటూ బిడ్డ నా మాట అర్థమైందా? ఏ సేవకుడైనా తను చెప్పడం కాదు, చెయ్యాలి. ఉపవాసాలు ఉండండి అందరూ, శుక్రవారం అందరూ ఉపవాసాలు ఉండి నేను వెళ్ళి తినేసి తెలమంటుంది పక్కపై జ్యూస్ తాగేసేసి అమ్మా. అయితే నేనేమంటున్నానంటే జాగ్రత్తగా వింటే కనుక ఉపవాసాలు ఉండమని మిమ్మల్ని చెప్పి నేను వండుకుంటూ ఉంటే మీరు ఉండరు. నేను చేస్తుంటే అయ్యో మా పాస్టర్ గారు ఉపవాసాలు ఉన్నారు, మేము కూడా ఉండాలి. ఇది ఒక సేవకుడు నేర్పించే విధానం. ఎందుకంటే నన్ను నేను నలగొట్టుకోవాలి. లాస్ట్ టైం ఒకసారి ఎజరా బ్రదర్ చెప్పాడు ఏమనంటే, ఉపవాసాలు ఎందుకుంటామంటే ఎచ్చులకు పోకుండా నా శరీరం నలగొట్టుకున్నట్టుకు 3 దినాలు ఉపవాసం ఉండాలి. ఎచ్చులకు పోకుండా నేను ఇంకా నాకు పర్వాలేదని చెప్పుకోకుండా నాకు ఏదైనా సేదైన మీరు మళ్ళీ కొత్తగా ఉంటుంది మొలుస్తుందేమో అని నా శరీరం నలగొట్టుకున్నట్టుకే ఉపవాసాలు ఉండాలి. ఉపవాసం ఉంటే శరీరం నలగొట్టబడి దేవునికి దగ్గరగా అవుతాం. ఉపవాసం దేనికి తెలుసా? ఈ లోకంలో పడిపోతూ చెడిపోతున్న ఈ యొక్క లోకంలో దేవుని దగ్గరగా మళ్ళీ రావడానికే ఉపవాస ప్రార్థన. ఉపవాసాలు ఎందుకు వారానికి ఒకసారి ఉండాలంటే ఆరోగ్యం కొరకు, ఆత్మీయ కొరకు. అవునా కాదు చెప్పండి? డాక్టర్లు అడగండి, అయ్యా వారం రోజులు తినాలంటే ఒక్కరోజు ఉపవాసం ఉంటాడు. ఎందుకని? లోపల మిషన్లు 100 రోజులు ఆడాలంటే కష్టం కదా. ఏమంటే అర్థమైందా మీకు? విషయం ఏంటంటే మనం తింటున్న తిండి రోజు అది ఏం చేస్తుంది? అరుగుదలకి తీసుకొస్తుంది. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఇటు ఆత్మీయంగా ఎదుగుదల ఉంటుంది, అది శారీరకంగా బాగుంటుంది. హల్లెలూయా. కాబట్టి శారీరకంగా ఎదుగుదల ఎలా వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు ఒక్కరోజు ఉపవాసం ఉంటే అవన్నీ హాయిగా పడుకుంటాయి. అమ్మయ్య ఇన్ని రోజులు విశ్రాంతి ఇచ్చాడు రా బాబు, రోజుకి తినేస్తా ఉన్నాడు, చికెన్లు మటన్లు అడ్డమైన కర్రీలన్నీ వేస్తాడు లోపల, మేము చేయలేకపోతున్నాం బాధపడతా ఉంటాయి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఆ పూట అంతా కూడా అవి మంచిగా క్లీన్ అయిపోయి అలా ఉంటాయి. నెక్స్ట్ దానికి రెడీగా ఉంటాయి, మంచి శక్తితో ఉంటాయి. ఆ రకంగా పనికి వస్తుంది. రెండోది ఆత్మీయంగా కూడా ఎదగడానికి బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉంటాం. అయితే దేవునికి దగ్గరగా ఉండాలి, మన ప్రార్థనలు వినాలి, మనకు మార్పు చెందాలి, మన ప్రార్థనలు ఆలకించాలంటే మన ముందు ఏ దోషములో ఆయనకి ఉండకూడదు. ఆ ముఖమును మరుగుపరుస్తుందట. ఏం పరుస్తుంది? ముఖమును మూసేస్తుందట. మనం చేస్తున్న క్రియలు చదవమ్మా. ఎలా ఉన్నాయి? చేతులు రక్తము చేతను, వేళ్ళు దోషము చేతను. చూసారా ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడండి. అబద్ధాలు ఆడలేదా చెప్పండి? ఎంత త్వరగా ఆడుతున్నాం అబద్ధాలు. భార్యకి చెప్తున్నాము డ్యూటీలో ఉండి ఒక దగ్గర ఉన్నానని. భర్తకు చెప్తున్నాము భార్యలు ఒక దగ్గర ఉన్నామని. అలాగే పిల్లలు చెప్తున్నారు తల్లిదండ్రులకి ఒక దగ్గర ఉన్నామని. ఈ నీ పెదవులు ఏం చెప్తున్నాయి? అబద్ధాలు ఆడుతున్నాయట. ఇవన్నీ దేవునికి ఇష్టం కాదు కాబట్టి ప్రార్థన వెలవు. ప్రార్థన అడ్డుగా గోడవలే మనం చేస్తున్న క్రియను బట్టి మన ప్రార్థన దేవుడి దగ్గర చేరట్లేదు. చదవమ్మా. ఎలాగా నాలుగు ఎలా మాట్లాడుతుందండి? కీడుని బట్టి మాట్లాడుతుంది.
నీతిని బట్టి సాక్ష్యం పలకమా, నాకేంది లేని పట్టుకోపోదాం అనుకున్నా. సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగు గర్భమును ధరించి ఇవన్నీ ఏం కంటారు చూసారా? మనం పాపం చేయట్లేదు కానీ దేవుని మాట వినలేదు కాబట్టి, అబద్ధాలు ఆడుచున్నాం కాబట్టి, సింపుల్ గా సులువుగా సిక్కులు పెట్టినట్టు పాపాలు చేస్తున్నాం కాబట్టి ఇది ఏం కంటదండి? ప్రార్థన ఎక్కడ చేరట్లేదు? ప్రార్థన దేవుడి దగ్గర చేరాలా లేదా? మన ప్రార్థనలో దేవుడి దగ్గర చేరాలా లేదా? చెప్పండి, మన ప్రార్థనలో దేవుడి దగ్గర చేరాలా లేదా? చేరాలంటే ఏం చేయాలి? దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుని మాట ఏం చెప్తున్నాడు? నువ్వు అబద్ధం ఆడకూడదు. ఏంటమ్మాది? కుటిలమైన మాట్లాడద్దు. తర్వాత ఎందుకు మనకి ఆజ్ఞలు చెప్పండి. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. అది ఓకే, తిట్టి పెడతాం. ఆ దేవుడే అనుకుంటున్నాం, కానీ దేవుడే అని అనుకుంటున్నాం అంతే. అయ్యా మరి నమ్ముకున్న దగ్గర నుంచి మీరే తప్ప ఇంకెవరు లేరు, అయ్యా దేవుడు నువ్వే అని అనుకున్నాం. తర్వాత ఆకాశం అంది కానీ, భూమి అంది కానీ, నేల అంది కానీ ఏ రూపాన్ని మొక్కొద్దు, సాగిలి పడద్దు. ఎవరి మీద సాగిలి పడకండి, ఎవరు దేన్ని మొక్కకండి. మరి కొందరు ఎలాగంటున్నారు? అందుకే ఉంగరాలు లేదు ఆయన గొప్ప నాలాగా వెళ్ళాలి కానీ ఇటు 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 అనేది అయిపోయిందా? భక్తి అదేనా? దేవుడు అయిపోరుకోడు. నీ పై రూపాన్ని ఇలా మొక్కింది అసలు అవసరం లేదు. ఆయనకి అసలు అవసరం లేదు. పై రూపం వద్దు. హృదయం సోపుగా ఉంటే గనక దేవుడు నీ ప్రార్థన పరిపూర్ణంగా ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడి దగ్గర చేరితే కాదు జవాబు వచ్చేది. ఆమేన్. దేవుడు నీ యందు వాత్సల్యం చూపిస్తున్నాడు కాబట్టి ఇదిగో నీకు నాకు మధ్య అడ్డుగోడ వలె ఉంది. ఆ మొదటి మాట చదవండి. మళ్ళీ మొదటి మాట ఏంటంటే దేవుని ముఖమును మీకు మరుగుపరచును గనక ఆయన ఎలా ఉన్నాడు? ఆలకించడు. అంతే కదా. పాపాలు మనం చేసిన పాపాలంటే ఇదే మనం చెప్తాను. పాపాలంటే నేను ఏం చేశానంటే అది చేశానంటే ఇది చేసి కాదు. ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు ఏం చెప్పాడు అది చేయకపోవడమే. అంతే. దేవుడు చేయమంది చేయకపోవడమే పాపంగా మారుతుంది. అదే గర్భం మళ్ళీ పాపంగా పుడుతుందట. కనుక మనం దేవుని మాట వింటే గనక మన ప్రార్థన ఇమీడియట్ గా చేరుతుంది. ఆ ప్రార్థనకి శక్తి ఉంటుంది. ఆ ప్రార్థనకి దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. పరమను విడిచి నీ దగ్గరికి వస్తాడు. పరిశుద్ధంగాను, పవిత్రంగాను, నీతిగాను, యథార్థంగా జీవిస్తూ అబద్ధాలు ఆడకుండా ప్రయత్నించాలి. అబద్ధాలు ఆడకుండా అవదండి కొంచెం అప్పుడప్పుడు మనం ప్రయత్నించాలి. ఈ రోజు నేను అబద్ధం ఆడకుండా జాగ్రత్త కలిగి ఉంటాను. ఒకవేళ అబద్ధం ఆడే ముందు అది మనం గ్రహించాలి. అమ్మో అబద్ధం ఆడకూడదు కదా. నాలుగు ఏం చేస్తుంది? ఈ కీడుని బట్టి నాలుగు పలికేస్తుంది. అందుకే నాలుగును కాల్చుకోవాలి, పెదవులు కాల్చుకోవాలి. మీ పెదవులు ఎలా ఉంటే అబద్ధాలు మాట్లాడుతున్నాయి అంటున్నాడు దేవుడు. నిజమో ఎవరు? సత్యం ఎవరు? మాట్లాడట్లేదు, అబద్ధాలే అన్నీ. అది దేవునికి ఇష్టకరం కాదు అంటున్నాడు, నేను కాదు. కాబట్టి బిడ్డలారా, ఈయన ఎక్కడయ్యా అంటే మరి అతడు తన తప్పుని గ్రహించాడా లేదా? కుమారుడు తప్పుని గ్రహించాడు. తప్పును గ్రహించి నిజమైన మార్పు ఏదైనా ఉందంటే పశ్చాత్తాపడ్డం. అవునాగా చెప్పండి. నిజమైన మార్పు ఏంటి? పశ్చాత్తాపడ్డం. పశ్చాత్తాపడ్డాడు. అక్కడేమన్నాడు? అయ్యో ఇక నేను చాలా ఘోరం చేశాను. పరమలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా విరోధంగా నడుచుకున్నాను. ఇహలోకంలో నా తండ్రికి విరోధంగా నడుచుకున్నాను కాబట్టి ఇక నేను వారి కుమారుడిగా ఉండడానికి నాకు అర్హత లేదు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అని తను పశ్చాత్తాపడ్డాడండి. పశ్చాత్తాపడితే నిజమైన మార్పు అది. పశ్చాత్తాపం లేదు చాలా మందిలో. చేసిన పొరపాట్లన్నీ చేసి ప్రభా తండ్రి మరి క్షమించినైనా అప్పుడు అలా చేయకూడదు, మరి చేసేసాను, మీరు ఎలాగ క్షమిస్తారు దేవా, అందుకే క్షమించి అయిపోయింది అనుకుంటున్నారు. నో. పశ్చాత్తాపం ఎలా వస్తుంది చెప్పనా?
నేను చేయకూడదు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే పని చేశానో ఆ పనికి దేవుని దగ్గర నుంచి నేను దూరం అయిపోతాను. కాబట్టి దేవుని సన్నిధి నా మీద ఉండదు. కాబట్టి అయ్యో దేవుని సన్నిధి లేకపోతే నా పరిస్థితి ఏంటి, దేవుడే విడిచిపెట్టి నా పరిస్థితి ఏంటని క్షమించయ్యని ఏం రావాలి తెలుసా? కళ్ళలోంచి కన్నీరు, శుద్ధీకరణ కావాలి. అది పశ్చాత్తాపం అంటే. నేను చేయకూడదు చేశాను ప్రభా, నన్ను క్షమించు నాయనని కన్నీరుతో నువ్వు కడుక్కుంటున్నప్పుడు అప్పుడు అది నిజమైన మార్పు. అది నిజమైన మార్పు. పశ్చాత్తాపడరు కొంతమంది. పశ్చాత్తాపడితేనే దానికి నిజమైన మార్పుగా ఉంటుంది. ఈ యొక్క కుమారుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపడడా లేదా? చాలా మంది జాతకాలని చాలా మంది ఏం చేస్తారంటే తన తప్పును సమర్థించుకొని, మన ఆస్తి పోయింది, అన్ని పోగొట్టుకున్నాడా లేదా పిల్లాడు? ఆ కుమారుడు ఏం చేశాడు? అన్ని పోగొట్టుకున్నాడు. ఆస్తి పోగొట్టుకున్నాడు, అంతస్తులు పోగొట్టుకున్నాడు, విలువను పోగొట్టుకున్నాడు. సమస్తము పోయిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు. ఈరోజు నేను ఏమంటానంటే ఆలోచించడం కాదు, దేవుని దగ్గర రావడమే మంచిది. హల్లెలూయ. ఆయన ఆలోచించాడు, గ్రహించాడు నేను చేసిన తప్పేంటని. కానీ అక్కడ ఉండిపోలేదు, బయట ఉండిపోలేదు. ఎక్కడో నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలనే ఆలోచన పెట్టాడు, కానీ రాకుండా ఆగిపోలేదు. ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. మనం కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు క్షమించమని అడిగి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చేయాలి, దేవుని మందిరానికి వచ్చేయాలి. వచ్చేస్తే ఏం జరుగుతుంది? తెలుసా? ఆ కుమారుడికి ఏం జరిగింది? ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడండి, ఆ మాత్రం దూరంలో ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రికి ఇక నేను కుమారుడిగా ఉండడానికి వీల్లేదు, నేను ఒక పనివాడిగా ఉంటాను. నా తండ్రి ఇంట గొప్ప సమృద్ధి ఉంది, వేల లక్షల మందికి ఆహారం దొరుకుతుంది, నేను ఎందుకు తిండి లేని వాడిగా ఉండాలి? అయితే నేను కుమారుడిగా కాదు కానీ ఒక పనివాడిగా ఎతనని తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆ దూరాన్ని నిలిచాడట. ఎక్కడ? గోరబండ సైడ్ 3 ఐటెక్ హోటల్ దగ్గర. ఆయన ఈ రోడ్డు మీద బాబురావు హోటల్ దగ్గర ఉన్నాడు తండ్రి. అక్కడి నుంచి చూశాడట. తండ్రికి తన కుమారుడు ఎక్కడున్నా గుర్తే. అక్కడ నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? బట్టలన్నీ చిరిగిపోయి, మాసిపోయి, తల మొత్తం మాసిపోయింది, గడ్డ మొత్తం నాలా పెంచేశాడు, తలకి ఎక్కువ పెరిగిపోయి పందులు పట్టు కూడా తినడానికి దొరకలేదు ఆయనకి. ఆకలితో మాడిపోయాడు. ఎందుకని మాడిపోయాడు చెప్పనా? తండ్రి ఇంట వదిలిపోవడం, దేవుని మందిరం ఎలాగైతే వదిలిపోవడమో సేమ్ సాదృశ్యం. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోవడం. కాబట్టి ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టిపోవడం, నిజమైన తండ్రిని, భౌతికంగా తండ్రిని విడిచిపెట్టిపోవడం పిల్లలు. అలాగపోతే ఏం జరిగింది అంటే అక్కడ నిలబడ్డగానే ఆయన ఏం నష్టపోయాడు చెప్పండి? మామూలుగా ఆస్తి పంచుకొని పోయాడండి, చూదం ఆడాడు, తర్వాత మందు తాగాడు, ఫ్రెండ్స్తో ఏం చేశాడు? ఎంజాయ్ చేశాడు, పప్పులకి వెళ్ళాడు, తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇక నాకు తిరగలేదనుకున్నాడు. నా తండ్రి చేతి కింద ఉండడానికి నాకు అవసరం లేదు అనుకున్నాడు. వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరైతే తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి పోతారో వారికి చాలా ప్రమాదం. ఎందుకంటే తన ఇష్టంలోకి వచ్చేస్తాడు, తన స్వచ్ఛితంలోకి వచ్చేస్తాడు. ఇక నాకు పర్వాలేదు, తిరిగి లేదు, నా చేతిలో డబ్బు ఉన్నదనుకోండి. ఎంతకాలం ఉంటుంది డబ్బు? ఖర్చు పెడుతుంటే పోతా ఉంటుంది, కొండలైనా పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో ఆ కుమారుడు ఏమేమి నష్టపోయాడు తెలుసా? నెంబర్ 1 తన జీవితం కోల్పోయాడు, నెంబర్ 2 ఆస్తి కోల్పోయాడు, నెంబర్ 3 తనకున్న వాల్యూ పోయింది, నెంబర్ 4 మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, కడుపులో ఆకలి తిండి లేదు. టోటల్గా కోల్పోయిన తర్వాత ఇంకా నాకు ఒకటేసారినేమో ఏ ట్రైన్ కింద పడిపోవాలి, లేదా ఉరేసుకొని సవాల్, ఎందుకు ఈ జీవితం, ఈ బ్రతికెందుకు అని అనలే. అక్కడ సూపర్. అసలు అక్కడ ఆయనకి నిజంగా సన్మానం చేయాలి. వాడు గ్రహించాడు, నేను చేసిన తప్పేంటి, ఇలా చేసానైతే అని బుద్ధి వచ్చింది. చాలా మందికి అది రాదు, అంటే గ్రహించే మనసు రాదు. ఎందుకు ఇలా జరిగింది? కాబట్టి 2 విషయాలు చెప్తానని మర్చిపోయాను. ఓ మాట, ఏదైనా ఒక శోధన మన మీదకి వచ్చినప్పుడు చాలా మంది ఏదో అలా జరిగిందిలేండి అనుకుంటాం. కాదు.
నీకు శోధన సమీపించబడిందంటే నువ్వు గ్రహించాలి. అమ్మో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కాబట్టి ఇలా జరిగింది. అమ్మో నేను దేవుని మందిరం మానేను, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునికి వ్యతిరేకంగా ఇన్ని రోజులు నేను ఉన్నాను కాబట్టి ఈ స్థితి నాకు జరిగింది అని గ్రహించడం చాలా మంది. ఏదో ఒక అపచారం అలా జరిగిందండి, ఏదో అలా జరిగిపోయింది కానీ నిజంగా అని తమను తాము సమర్థించేసుకుంటారు. కానీ నిజంగా చెప్పన ఆ గ్రహించే మనసు దేవుని సన్నిధిలోనే వస్తుంది, ప్రార్థనలోనే వస్తుంది, వాక్యం వినడం వల్ల వస్తుంది, వాక్యం ధ్యానించడం వల్ల వస్తుంది. మనం ఎలాగ గ్రహించాలి, ఎలాగ మనల్ని మనం తగ్గించుకోవాలి, ఎలాగ మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, మళ్ళీ ఎలా రావాలి అనే ఆలోచనలు ఎలా వస్తాయంటే, ఇదిగో ఈ కుమారుడు తను పోగొట్టుకున్న తర్వాత తనకు బుద్ధి వచ్చి ఏం చేశాడంటే ఆ మాత్రం దూరంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? నేను ఎక్కడ చెప్పాను? ఐటీ హోటల్ దగ్గర ఉన్నాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? బాబురావు హోటల్ దగ్గర ఉన్నాడు. మీకు తెలియడం కోసం చెప్తాను. బాబురావు హోటల్ నుంచి పెద్దది కదా, ఆయన మంచి ఆస్తిపరుడు తండ్రి. మన తండ్రి అంతకంటే ఆస్తిపరుడు. ఎవరు చెప్పారు? అయితే అక్కడ చూశాడు, మొత్తం సిరిగిపోయి పిచ్చోళ్ళ ఉన్నాడు. బిడ్డ పిచ్చోళ్ళ ఉన్నా తల్లిదండ్రి కనిపెడతాడు. మీకు అర్థమైంది అన్నమాట. బిడ్డ పిచ్చోడైపోయినా తండ్రికి కావాలి, తల్లికి కావాలి. బిడ్డ ఎలా ఉన్నా పోల్ చేస్తాడు తండ్రి. ఆ మాత్రం దూరంలో ఉన్నారే బాగా ఇంద్రా నీకు ఏమొచ్చేటావా, నువ్వు బుద్ధి వచ్చిందా? పో బయటికి, నా గుమ్మంలో అడుగు పెట్టావా కాళ్ళు చేతులు ఎనకొడతాను అన్నాడా? తండ్రి ఎప్పుడు ఆదరిస్తాడు, బొమ్మను ఎప్పుడు చెప్పడం. ద సేమ్ ఆత్మీయ తండ్రి కూడా అంతే. మానిషంలో తిరిగి వస్తే పరిగెట్టి ముందు పెడతాం. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మానిషి వెళ్ళిపోయినారు, ఇప్పుడు మళ్ళీ వెళ్తే సంఘం ఏమనుకుంటారు, మాస్టర్ ఏమనుకుంటారు, అలా ఉండిపోయినారు చాలా మంది అన్నారు. ఏమనుకుంటారు? సంతోషిస్తామా లేదని చెప్పండి. అయ్యో ఇన్ని రోజులు మానేసిన తర్వాత మళ్ళీ ఈ కుటుంబం వచ్చిందని సంతోషిస్తామా బాధపడతామా? సంతోషిస్తాం. సేమ్ అదే జరిగింది. తప్పిపోయిన కుమారుడు, పోయిన కుమారుడిని ఆ బాబురావు హోటల్ చూసినప్పుడు ఐటే కోట దగ్గర ఎవరు పిచ్చోడు అనుకోలేదు. నా కుమారుడు అని తండ్రి ఏం చేశాడు? పరుగున వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఇంత పెట్ట తీసుకొని, ఇంత కర్ర తీసుకొని పరిగెట్టి వెళ్ళి తరిమాడా? ఏం చేశాడు? కౌగిలించుకొని మేడ మీద పడి ముద్దు పెట్టాడట. మంచి సెంటు కొట్టుకొని వచ్చాడా? కంపు ఎన్నాళ్ళైందో స్నానం చేసి, ఏం జరుగుతుందో చూడండి. తిరిగి వస్తే, దేవుని మందిరానికి తిరిగి వస్తే వదిలిపోయాడు నిజమే, బుద్ధి తెచ్చుకొని గ్రహించి నేను దేవుని మందిరానికి పోవాలని ఆలోచన కలిగింది కాబట్టి దేవుని మందిరానికి తిరిగి వస్తే ఏం జరుగుతుంది చూడండి. వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వారికి విందు చేయడం మొదలెట్టాడు. ప్రశస్తమైన వస్త్రాలు తొలగించబడింది. తర్వాత ఏం జరిగింది? చేతికి ఉంగరం చేతికి ఉంగరం. చదువునా? అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రము ఏమంటున్నాడు? వదిలిపోయినోడికి, ఆస్తి తగలబెట్టిన వాడికి, నా పేరంతా తీసేసినోడు వీడు, ఇలాంటి వాడుగా నేను చేసేది అనలేదు. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో దేవుని మందిరం కూడా అదే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. తిరిగిపోయి దేవుని మందిరానికి వస్తే కనుక, ఎక్కడెక్కడో తిరిగాం, ఏదేదో చేసాం, దేవుని మందిరానికి మళ్ళీ తిరిగి వస్తే కనుక ప్రశస్తమైన దేవుని మహిమ వస్త్రములు నీకు తొలగబడతాయి. ఆమేన్. ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి త్వరగా తెచ్చి వానికి కట్టి ఏం చేశారండి? త్వరగా తీసుకొచ్చి కట్టారట ప్రశస్తమైన వస్త్రాలు. ఇంకోటి చెప్పలేదు. ఆల్రెడీ ఆయనకి ఎంతో పెద్ద 4-5 సోపులు అయి ఉంటాయి, 4-5 షాంపులు అయి ఉంటాయి. స్నానం చేశారు, ఇంకా స్నానం చేశాడు, సబ్బు పెట్టాడు, షాంపూ పెట్టాడు, ఇవన్నీ రాయరు. ఇంకా అందుకే ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి వీడి చేతికి ఉంగరము పెట్టి ఏం పెట్టాడండి? ఉంగరం రేటు పెరిగిందా లేదా? ఇప్పుడు ఉంగరం పెట్టడానికి కూడా లేదు. ఉంగరము తొడిగారట, బంగారం ఉంగరం. పాదాలకు చెప్పులు తొడిగించి, చెప్పులు కూడా లేవుగా, ఓ రాజులా తయారు చేశారండి. చెప్పులు తొడిగి దూడను తెచ్చి వధించుడి. అప్పుడు అవే కొవ్వును దూడను తెచ్చి వధించి ఊరంతా పండగ చేశాడట. మన
మనము తిని సంతోషించుదు. మనం తిని సంతోషిద్దాం. నా బిడ్డ తిరిగి వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు, నా బిడ్డ వచ్చాడని ఎంత సంతోషపడిపోయాడో తండ్రి. అంటే దేవుని సన్నిధికి తిరిగి వస్తే, దేవుని మందిరానికి ఆగకుండా ఆలోచించుకుంటా తిరిగి దేవుని మందిరంలో సన్నిధిలో మనం ఎప్పుడైతే గడుపుతామో దేవుడు ఏమిస్తాడు? ప్రశస్తమైన మహిమ వస్త్రాలు ఇస్తాడు. ఆశీర్వాదం కలిగినటువంటి ఒక బహుకరమైనటువంటి ఒక బహుమతి నీకు ఇస్తాడు. ఆ వ్యక్తి ఏంటంటే చెప్పులు కూడా లేకపోతే మంచి చెప్పులకు అప్పటికప్పుడే కుట్టు చేశారు ఆయనకి. ఇదంతా ఆశీర్వాదమా కాదా ఆయనకి? ఇదంతా పేరా కాదా? అసలు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అందరూ ఒక కుమారుడు ఉన్నాడు కదా, అలా అన్నదమ్ముడు ఉన్నాడా? వాడేం చేశాడండి? వదిలిసిపోయి అన్ని చేసి అన్ని మాపి చేసి అన్ని అయిపోయిందని వీడిని ఇంత పండగ ఎప్పుడైనా నాకు ఒక గొర్రెలు కోసావా? ఎప్పుడైనా ఒక కోళ్ళు కోసావా? నిన్ను అంటు పెట్టుకుని ఉన్నాను కదా, నీతోనే ఉన్నాను కదా. ఎప్పుడో మానిసినోడు తిరిగి వస్తే వాడి మీద మనసు చూపిస్తావా నువ్వు? ఈరోజు కూడా మందిరంలో కూడా ఈ విషయాలు జరుగుతాయి. ఎప్పుడైనా మానిసినోడు తిరిగి వచ్చారనుకోండి, నేను సపోజ్ మానిషులు తిరిగి వచ్చారనుకో, వాళ్ళ మీద ఎక్కువ మాట్లాడుతూ వాళ్ళ గురించి పరిగెట్టామనుకో, సాధారణంగా మనలోంచి ఒక ఆలోచనలు కలుగుతాయి. ఇన్ని రోజులు మానిషుల కోసం అలా పరిగెడుతున్న జోడీలు మనల్ని పక్కన వదిలేశారు, వాళ్ళు కావాలా? నిజంగా వస్తాయి, ఒక మనిషిగా వస్తాయి గ్యారెంటీగా. అది తప్పు పట్టట్లేదు నేను. ఆలోచన అటువంటిది, మనిషి యొక్క ఆలోచన అటువంటిది. కానీ చెయ్యాలా లేదా? తప్పిపోయినట్టు తిరిగి ప్రేమించి పరిగెట్టెళ్ళి వాడిని ముద్దు పెట్టుకొని చేతిలో చేయి పెట్టి రాని ఆహ్వానించాలా లేదా? ఒక ఆత్మీయ తండ్రిగా తల్లిగా ఆహ్వానించాలా లేదా? చెప్పండి. చెప్పట్లేదు అందరూ. అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదన్నమాట. ఆహ్వానించాలా లేదా? వారు ఎలాంటి వారైనా, వారు ఏ మనసు కలిగి ఉన్నా, ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా మళ్ళీ వాళ్ళు వస్తున్నారంటే ఎంత ఆనందపడతామంటే, మళ్ళీ ఈ మందిరంలోను తండ్రి సన్నిధిలోను ఉండాలనే ఆలోచన ఒక ఆత్మీయ తండ్రికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఒకే ఒక మాట. దేవుని మందిరానికి వచ్చేస్తే దేవుడు మన స్థితిగతులు మార్చేస్తాడు. దేవుని సన్నిధానంలో నీవు ఉంటే అక్కడెక్కడ తిరగొద్దు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని కృపలో, దేవుని కనికరంలో నీవు తిరిగి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే గనక ప్రశస్తమైన మహిమ వస్త్రం నీతో కప్పబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం, దీవెన, సంతోషం, సమాధానం మళ్ళీ నీ ఇంటికి వచ్చేస్తుంది. హల్లెలూయా. కానీ మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? పశ్చాత్తాపడాలి. మనం చేసిన చిన్న మనుషులన్నాక పొరపాట్లు చేస్తారు, మనుషులన్నాక తప్పులు చేస్తారు, మనుషులన్నాక అబద్ధాలు ఆడతారు, మనుషులన్నాక ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటది. కానీ దాని నుంచి విడిపించబడాలంటే పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఆయన దగ్గర తిరిగి వస్తే. 50 గ్రంథం అంటాడు, 3వ అధ్యాయము ఒకే ఒక మాట చదివి ముగిద్దాం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇప్పుడైనను 50 ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాట, మీరు మళ్ళీ దేవుని సన్నిధిలో గడిపితే కనుక, మళ్ళీ మీరు ప్రార్థన చేస్తే కనుక 2:13 ఎవరండి? ఇది మన దేవుడు కరుణా వాత్సల్యము గలవాడు. మన దేవుడు ఎవరండి? శాంతిమూర్తియు, అత్యంత కృప గలవాడు. ఆయన చేయను ఉద్దేశించిన కీడును చేయుట. ఎవరండి? మనం పశ్చాత్తాపడాల్సింది. మన తప్పులని ఆయన కప్పుపుచ్చి, ఏమండి, మన పొరపాటును ఆయన కప్పుపుచ్చి, మన మీద ఉన్నటువంటి మనం చేస్తున్న ప్రతి క్రియను కప్పుపుచ్చి ఆయన పశ్చాత్తాపడతాడండి. మరొకసారి చదవమ్మా, అద్భుతమైన మాటలు. ఈ మాటలు మీరు ఎక్కడికి వెళ్ళా దొరకదు. కోటికి వెళ్తే దొరుకుతాయా? మంచి హోటల్కి వెళ్తే దొరుకుతాయా? బిర్యానీ తప్ప దొరకదు. కానీ ఈ మాట పట్టుకొని గుండెల్లో దాచుకొని వెళ్ళు, అద్భుతం జరుగుతుంది. ఆమేన్. చదవమ్మా మాట. వీళ్ళు నా వైపు చూడండి, నా చేతి వైపు చూడండి.
నా వైపు చూడండి. నీ దేవుడైన యెహోవా. చెప్పండి, ఎలాంటి వాడు దేవుడు? కరుణ వాత్సల్యం గలవాడు. ఏ మూర్తి? శాంతి మూర్తియును అత్యంత కృపగలవాడై ఉండి తాను ఏదైతే మన పట్ల చేయాలని, ఒక కీడు చేయాలని ఆశించాడో దాని విషయంలో చేయకుండా పశ్చాత్తాపడతారట. ఎప్పుడు ఆయన దగ్గర తిరిగి వచ్చినప్పుడు, ఎప్పుడు ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు, ఎప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, యథార్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు, క్రీస్తులో ఇక నేను ఒక నిబంధన చేసుకుంటాను, యేసయ్య తప్ప నాకు మరొక దేవుడు లేడు, ఆయన తోటే నా సహవాసం, ఆమె సంఘంలో సహవాసం కలిగి ఉంటే ఆయన కరుణ నిత్యమో నీ మీద ఉంటాడు, ఆయన కృప నిత్యమో నీ మీద ఉంటాడు. కరుణ వాత్సల్యం గలవాడు శాంతిమూర్తి అయిన దేవుడు నీకు తోడై ఉంటాడు. పశ్చాత్తాపడి కనుక అప్పుడు ఏం చేయాలి? నీ వస్త్రాలు కాక నీ హృదయములను ఏం చేయాలండి? హృదయాన్ని సింపుకుంటేనే కానీ వాక్యము దొరకదు. హృదయాన్ని సింపుకుంటేనే కానీ వాక్యము లోపలికి వెళ్ళదు. కనుక మీ వస్త్రాలు కాదు సింపుకునేది, పై మాటలు కాదు చేసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వస్త్రాలు కాక ఏం సింపుకోవాలి? హృదయాన్ని సింపుకోవాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక చదువమ్మా. ఇప్పుడు ఏం చెప్పాను? ఆయన తట్టు తిరిగితే ఆత్మీయ జీవితంలో పడిపోయామండి. మళ్ళీ తిరగలేదా? తిరిగితేనే ఇవన్నీ ఆశీర్వాదాలు, తిరిగితేనే సమర్పణ చేసుకుంటేనే, నిబంధన చేసుకుంటేనే ఈ ఆశీర్వాదాలండి. ఆయన కరుణ వాత్సల్యం మీ మీద చూపిస్తాడు. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు, వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి ఎలాగైతే ఆయన వైపు వచ్చేసాడు, తండ్రి వైపు, నా వైపు చూడండి, ముగిస్తానని ప్రార్థన చేస్తాను. మనం కూడా ఏదో కొన్ని విషయాలు తప్పిపోయామేమో, మళ్ళీ తిరిగి మన ఆత్మీయ జీవితం కట్టుకున్నావా లేదా? హలో, అది కట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే అత్తుకుంటాడు. నువ్వు కట్టుకుంటే వాక్యమును దేవుడిని నీ ఎత్తుకుంటాడు. అంతే, ఇంకేం లేదు. అలాంటి భరోసా దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆ పారిపోయిన, వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఎలాగైతే తన తండ్రి యొక్కకు తిరిగి వచ్చాడో, మన ఆత్మీయ జీవితాలు వదిలిపెట్టి కుడికి ఎడమకి తొట్టిల్లి గలిబిలైపోయిన మన జీవితాలు ఏమీ లేదు, ఏమి చేయక్కర్లేదు. యేసయ్య దగ్గరికి వచ్చేసాయి, యేసయ్య సన్నిధిలో గడపండి. ప్రతి ప్రార్థనలు అటెండ్ అవ్వండి, ఉపవాస ప్రార్థనలు అటెండ్ అవ్వండి. ప్రతి ఆదివారం తప్పిపోకుండా రండి, ప్రార్థించండి. ప్రభువా, నీవు తప్ప వేరే దిక్కు లేరని ఆయన మీద ఆనుకోండి. ఆయన కరుణా వాత్సల్యం కలవండి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి వాక్యం మన ఎన్నికల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి,